హాయ్ ఫ్రెండ్స్, మనలో అసలు సమస్య ఏంటో తెలుసా? ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదో అనుకుంటారు. ప్రపంచం తనని వెలివేసింది అని భావిస్తారు. కుటుంబంలో తాను ఒక్కడనే విడిగా ఉంటున్నానని అనుకుంటూ ఉంటారు. ఒక 6 నెలల పాటు ప్రతిరోజు 2 గంటలు అంటే దాదాపుగా 100 గంటలు ఒకటే పని మీద ధ్యాస పెట్టి చేస్తే ఆ పని అలవాటవుతుంది. అలా కాకుండా ఈరోజు మంచి అనుకున్న పని రేపు చేస్తే అందులో ఎన్నో వ్యత్యాసాలు, అంతరాయాలు ఉంటాయి. దాన్ని వదిలేసి మరొక పని మీద ధ్యాస పెడితే ఎటు కాకుండా అయిపోతుంది. దీన్నే కన్ఫ్యూజ్డ్ స్టేట్ అంటారు, గందరగోళ స్థితి. మీకు మంచిగా అనిపించిన ఒక వ్యక్తి, మీతో బాగా కలివిడిగా ఉన్నవాడు కొద్ది రోజుల తర్వాత శత్రువుగా మారిపోతాడు. మనిషి అతనే, కానీ మీ ఆలోచన విధానం మారిపోయింది. మీలో ఇదివరకు ఉన్నంత శక్తి లేదు. సింహం లేదా పులిలాగా ఎదిరించే శక్తి, తట్టుకునే ఓపిక మీలో సన్నగిల్లినప్పుడు మిత్రుడిగా ఉన్నవాడే రేపు శత్రువుగా మారిపోతాడు. పులిని చూసి, దాని శక్తిని చూసి ఆనందపడతాం, కానీ మనం పులిలా ఎందుకు మారడం లేదు? అసలు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? పులి చూడ్డానికి జిరాఫీలో ఎత్తుగా, ఏనుగులా బలంగా, హిప్పోలా దృఢంగా ఉంటుందా? లేదు కదా. మరెందుకు దాన్ని చూస్తే మిగిలిన జంతువులు భయపడతాయి? అడవిలో అన్ని జంతువులు పరిగెడతాయి. అందుకు కారణం కేవలం దాని యాటిట్యూడ్, వైఖరి, ధోరణి. ఒక నాయకుడికి మంచి రూపం, తెలివితేటలు, మాట్లాడే లక్షణం ఇవేవి ఉండనవసరం లేదు. కానీ ఉండవలసింది కేవలం యాటిట్యూడ్ మాత్రమే. అతను చూపించే వైఖరి లేదా పద్ధతి, ఆచరణ చూసి అందరూ అతడి నాయకత్వాన్ని ఇష్టపడతారు. అలాగే అతడు చేసే సరైన ఆలోచన, గమ్యం, ఆ ఆలోచన పద్ధతి, ఇవే చాలా ముఖ్యం. కావాలంటే చూడండి, మనకి ఇష్టమైన హీరో డ్యాన్స్ చేయనవసరం లేదు, ఫైట్స్ చేయనవసరం లేదు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పనవసరం లేదు. కానీ అతను సినిమా రిలీజ్ అయింది అంటే చాలు, అతను స్క్రీన్ మీద కనబడుతున్నాడు అంటే చాలు, టిక్కెట్లు ఒక్కసారిగా హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి. అందుకు కారణం అతను అంతకుముందు చూపించిన యాటిట్యూడ్, వైఖరి, వాళ్ళు చూపించే వైవిధ్యం. ఒక బ్రాండ్నో లేదా కంపెనీనో చూడండి, కేవలం ఒకే ఒక్క విషయాన్ని వాళ్ళు ప్రజల ముందుకు తీసుకువెళ్తారు. దాంతోనే వాళ్ళు ప్రసిద్ధి పొందుతారు, పేరు తెచ్చుకుంటారు. ఇది ఇతరులను ఆకర్షిస్తుంది. ఒక్కసారి ఎన్నో పనులు చేస్తూ చాలామంది మనకు కనిపిస్తారు, కానీ ఒక్కదానిలో మాత్రమే నిష్ణాతుడైన వారిని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. ఉదాహరణకి నటనలో మనకి చిరంజీవి ఎలా గుర్తొస్తారు, అలాగే మ్యూజిక్ అనగానే ఇళయరాజా లేదా ఏఆర్ రెహమాన్, క్రికెట్లో ధోని, తెండూల్కర్, యువరాజ్, తెలివితేటలకు ఐన్స్టీన్, ఇలా ఎంతోమంది మనకు కేవలం ఒకే ఒక్క విషయంలో గుర్తొస్తూ ఉంటారు. ఆ విషయంలోనే వాళ్ళు ప్రపంచానికి గుర్తుండిపోతారు. అసలు మనం గమ్యం ఎలా చేరుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కేవలం ఒకే ఒక్క విషయంపై మనం ఆసక్తిని పెంచుకోవాలి. ప్రతిరోజు దాని గురించి అభ్యాసం లేదా సాధన చేయాలి. రోజుకి కనీసం 2 గంటలైనా ఒక పెన్ను, పేపర్ తీసుకొని అసలు మనం ఏం చేశామో, ఆ రోజు ఎలా గడిచిందో, అందులో నిష్ణాతులుగా ఉండడానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నామో, అందుకు తగ్గ సాధన మనం ఏం చేశామనేది రాసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. కేవలం రాయడమేనా? అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. తిరిగి మళ్ళీ మనం వెనక్కి చూసేటప్పటికీ మనం ఎక్కడున్నాం అన్నది మనకు తెలుస్తుంది. కానీ ఎటువంటి అభివృద్ధి అవ్వనప్పుడు ఆ సాధన కూడా వ్యర్థం అయిపోతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి 2 గంటలు అటు ఇటు తిరిగి మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తాడు. అందుకు పూర్తి సమయం 4 గంటలు. కానీ అతను ఏం తెలుసుకున్నాడు అంటే ఏం తెలుసుకోలేదు. ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే చేరుకున్నాడు. ఏం సాధించకపోతే ఏం, ఏదో ఒకటి తెలుసుకున్నాం కదా, ఫెయిల్ అయితే ఏంటి అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండలేం కదా. జీవితం అన్నాక ఎంతో కొంత అనుభవం ఉండాలి, సంపాదన ఉండాలి, గుర్తింపు ఉండాలి. అప్పుడే మనం చేసే పనికి ఒక అర్హత ఉంటుంది, దాన్ని సాధించాలన్న తపన కలుగుతుంది. మనం వెళ్లే దారిలో ఒక్క విషయాన్ని మాత్రమే మనం నమ్ముకుంటూ వెళితే ఆ విషయంలో నిష్ణాతులైన వాళ్ళని మనం చేరుకోవచ్చు, లేదా వాళ్లే మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయొచ్చు. ఇది మొదటి సూత్రం. డైరెక్షన్ విత్ వన్ థింగ్. ఎటువైపు పయనం చేస్తున్నాం అది తెలిసి ఉండాలి. అందుకు తగ్గ సాధన చేయాలి. ఆ మార్గంలో వెళ్లే వారిని కలవాలి, వారి సహాయం తీసుకోవాలి, లేదా వారికి మన సహాయం అవసరమైతే చేయడానికి కూడా తయారుగా ఉండాలి. ఇక రెండవది, ఇది చాలా కఠినమైంది. చాలా ఆలోచించిన తర్వాత నాకు కూడా కొద్దిగా ఆలస్యంగానే అర్థమైంది. కానీ ఈ విషయం మనం ఇక్కడ చర్చించుకుంటే ఎవరు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా ముఖ్యమైంది. ప్రపంచంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. ఇది వేదాంతం కాదు, నిజం. లా ఆఫ్ అట్రాక్షన్కి ఎవరు అతీతులు కారు. మీకు దుఃఖం వస్తే ఏడుస్తారు, ఆనందం వస్తే నవ్వుతారు. ఏది ఎలా మనం అనుభవిస్తామో అలాగే జరుగుతుంది. మన చేతుల్లో ఏం ఉండదు. ఒక విషయాన్ని మనం మన చేతుల్లోకి తీసుకోవచ్చు, కానీ అన్నిటినీ తీసుకోలేం. ఇది కూడా చాలా కఠినమైంది. జీవితంలో ఏది ఎలా జరిగినా మనం ముందు ఒప్పుకోవాలి. ప్రకృతి మనకి ఏదిస్తుందో దాన్ని తీసుకోవాలి.
మనం దేన్ని ఈ ప్రకృతిలో కంట్రోల్ చేయలేమన్నది మాత్రం ఇక్కడ చాలా ముఖ్యమైన సూత్రంగా ఒప్పుకుని తీరాలి. నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అని అనుకున్నా ఇది అందరూ అనుభవించి తెలుసుకోవాల్సిన నిజం. నేను మీతో జీవితం మన కంట్రోల్లో ఉండాలి అని, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవాలి అని, వాటిని సాధించడానికి కావాల్సిన శక్తిని ఎలా తీసుకోవాలి అన్నది చెప్తానని, లేదా మనం ఏదైనా సాధించగలమన్న దృఢమైన ఆలోచనలు మీకు ఇస్తానని చెప్పాలని మీరనుకుంటే అది తప్పు. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా చూడండి, వాళ్ళ ఆశలే దుఃఖాన్ని మిగులుస్తాయి. అవి చిన్న ఆశలు కానివ్వండి, పెద్ద ఆశలు కానివ్వండి. ప్రతి ఒక్కరూ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా తెలియకపోయినా జీవితంపై, సంపాదనపై ఆశతో 10 కోట్లు రావాలనో 20 కోట్లు రావాలనో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. లేదా తమ తమ తాహతకు తగ్గట్టు ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కోరుకున్నంత వచ్చిందనుకోండి, ఎంత తేలిగ్గా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. రాలేదనుకోండి, దుఃఖం మిగులుతుంది. వచ్చినా రాకపోయినా దుఃఖమేగా ఉంటుంది. ఒకవేళ అది 10 కోట్లు వస్తే అక్కడితో మనం ఆగుతామా? అస్సలు ఆగం. 100 కోట్ల కోసం ప్రయత్నిస్తాం. అవి రాకపోతే ఇంకా డీలా పడిపోతాం. ప్రపంచంలోని ధనవంతులు కానీ, లేదా ప్రఖ్యాత వ్యక్తులు వాళ్ళంతా నేనిలా మాత్రమే చేస్తాను, నాకిలా మాత్రమే వచ్చు, నేను దీన్ని మాత్రమే నమ్ముకున్నాను అని ఎవ్వరూ అనరు. వాళ్ళంతా ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అన్న ఆలోచనలోనే ఉంటారు. అంతేకాని ఒకే పద్ధతిలో కూర్చుని ఉండరు. అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్ని ఉపయోగించి మాత్రమే సక్సెస్ సాధిస్తారు. మనం ఏది కంట్రోల్ చేయలేము అనుకున్నప్పుడు అసలు ఏ పనైనా చేయడం ఎందుకు అని మానేసి కూర్చోకూడదు. మనం కేవలం ప్రకృతిని మాత్రమే కంట్రోల్ చేయలేం. మన పని మాత్రం మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రకృతి మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అద్భుతంగా మనకి ఖచ్చితంగా ఇస్తుంది. అన్నీ మానేసి కూర్చుంటే ప్రకృతి కూడా ఏది ఇవ్వలేదు అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు. భగవంతుడున్నాడు, అన్నీ అతనే చూసుకుంటాడు అని వదిలేసి భగవంతుడి మీదే భారం వేస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? భగవంతుడు ఇచ్చేది మనం తీసుకోవడానికైనా మనకు అర్హత ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి పరీక్ష హాల్లో పరీక్ష రాస్తూ ఉన్నాడనుకోండి. అతని టీచర్ అతని దగ్గరకు వచ్చి నేను చెప్పినవన్నీ పరీక్షల్లో వచ్చాయా అని అడుగుతారు. అంటే టీచర్ ఇచ్చినవన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకుని పరీక్షల్లో రాస్తేనే మార్కులు వస్తాయి. ఆ భగవంతుడు చూసుకుంటాళ్లే అని వదిలేస్తే టీచర్ కూడా ఏం చేయలేదు. ప్రపంచంలో ప్రసిద్ధులు, ధనవంతులు లేదా సక్సెస్ఫుల్ వ్యక్తులు ఎవరవుతారో తెలుసా? రాకెట్ లాగా పైకి వెళ్ళిన తర్వాత రాకెట్ కూడా దానికి బిగించినవన్నీ ఒక్కొక్కటిగా దాన్ని వదిలిపోయిన తర్వాత మాత్రమే తేలిగ్గా అవుతుంది. అలాగే మనిషి కూడా ఎదిగే కొద్దీ తన టెన్షన్స్ని, అహంభావాన్ని, ఆందోళనని వదిలిపెడితేనే అతను ఎదగలడు. నేను అనుకున్నది మాత్రమే జరగాలి, నేను అనుకునే విధంగానే జరగాలి, అనుకున్నదే జరగాలి అన్న అహంభావం మనిషి పతనానికి కారణమవుతుంది. పుట్టినప్పుడు మన ఇష్టం లేకుండానే లేదా మన కంట్రోల్ లేకుండానే పుడతాం. అలాగే మరణం కూడా అంతే. దానిలో కూడా మన కంట్రోల్, మన ఆజ్ఞలు ఏమీ నడవవు, చెల్లవు. మధ్యలో ఉన్న జీవితం మీద మనం కంట్రోల్ తీసుకోవాలి అని తెగ పాకులాడతాం. ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత గల వ్యక్తికి చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇచ్చిన పని సరిగా నెరవేర్చగలనా లేదా, నేను అనుకున్నది సాధించగలనా లేదా, అనుకున్నది సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోగలనా లేదా, అసలు ఆ దారిలోకి వెళ్ళాలా వద్దా, మొదలు ఎక్కడ పెట్టాలి, చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు, నేను ఎలా ఉంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇలా రకరకాల టెన్షన్తో మనుషుల్లో ఆలోచనలతో తన ఎదుగుదలను నిలిపివేసుకుంటున్నారు. అలా కాకుండా తను వెళ్లేదారి మంచిది అని తనకి అనిపిస్తే, నలుగురు తన్ని చూసి ఏమనుకున్నా పర్వాలేదు అని ధైర్యంగా అడుగు వేస్తే తను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రపంచంలో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జిలు, వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించి చూడండి. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు లేదా మరొకరి సహాయం లేకుండా ఆ నిర్ణయాన్ని తీసుకుని పైకి రాలేదు. వారితో ఉన్న సమాజంతో కలిసి వాళ్ళు నడవగలిగారు కాబట్టే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. మనం అందరం ఏదో ఒక ఉద్దేశంతోనే మన ప్రతి పనిలో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఇష్టాపూర్వకంగానే ఒక రంగంలోకి అడుగు పెడతాం. కానీ దాన్ని సాధించుకునే క్రమంలో ఎంతోమంది అవసరం కూడా ఉంటుంది. వారందరితో కలిసి నడిస్తేనే మనం అనుకున్నది సజావుగా నెరవేర్చుకోగలుగుతాం. అలా కాకుండా నేను ఇలాగే చేయాలి, నేను ఇలాగే ఉండాలి అనుకుంటే ఎంతమంది సక్సెస్ని సాధిస్తారో మీరే ఆలోచించండి. ఉదాహరణకి ఒక వ్యక్తి తన సత్తా చూపించేందుకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు. ఎంతోమందిని కలుస్తాడు, కావలసిన సమాచారాన్ని, పరికరాలను సమకూర్చుకుంటాడు, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాడు. ఆ తరువాత మాత్రమే తాను అనుకున్నది సాధిస్తాడు. ఒంటరిగా తను అనుకున్నది సాధించాలి అంటే అసలు వీలు పడదు. ప్రతి ఒక్కరితో కలిసి నడవగలిగినప్పుడే తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఏదైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా ఆనందిస్తారో తెలుసా? అక్కడున్నదాన్ని ఫోటోలు తీస్తూ రికార్డ్ చేసేవాళ్ళు కాదు, ఫోన్ను పక్కన పడేసి హాయిగా ఆ ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు.
అలాగే జీవితం ఎప్పుడూ రికార్డ్ మోడ్లో ఉండకూడదు. ఏది ఎలా జరిగేలా ఉంటే అలాగే జరుగుతుంది అని ముందుకు వెళ్ళగలిగేవాడే దాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు. వాటిని సాధించాలి అంటే ముందు వాటికి తగ్గ కృషి చేయాలి. మధ్యలో వచ్చే అవాంతరాలను ఎలా అధిగమించాలో తెలిసుండాలి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనసు చెప్పేది అలాగే ప్రకృతి చెప్పేది కూడా వినాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యానికి 100% చేరుకోగలుగుతాం. మనం పెట్టుకునే లక్ష్యానికి ఇటువంటి అవాంతరాలన్నీ చాలా సాధారణంగా వస్తూనే ఉంటాయి. వాటిని లెక్క చేయకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నప్పుడు, మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు వాటిని సాధించడం చాలా ఈజీ. ఇక్కడ మనం ఒక అభ్యాసం చేయాలి లేదా సాధన చేయాలి. ఏ ఆలోచన ముందు మనసులోకి వచ్చినా మనం దాన్ని ఒక నోట్ రూపంలో ఎక్కడో ఒక చోట రాసి పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా తర్వాత వచ్చే పరిణామాలను కూడా మనం రాసి ఉంచుకోవాలి. నిజం చెప్పాలంటే ఒక గమ్యం లేని జీవితం మనకి ఎప్పుడూ ఆశ్చర్యాలను తీసుకొస్తూనే ఉంటుంది. వాటిని ఆనందంగా స్వీకరించగలిగితే జీవితం మనకు అర్థమవుతుంది. ఒకే గమ్యం పెట్టుకుని దానివైపే అడుగులు వేస్తూ ఉంటే మధ్య మధ్యలో వచ్చే ఎన్నో అనుభూతులను మనం ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. 100ల కొద్దీ గమ్యాలను ఏర్పరుచుకుంటే ఎక్కడా సరిగ్గా ఎమడలేక సతమతం అయిపోవడం తప్ప వేరే మార్గం తోచదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించడం కన్నా నేను ప్రయత్నించి చూస్తాను అనుకోవడంలో ఒక గొప్ప అనుభూతి ఉంది. కావాలంటే మీరే ఒకసారి ప్రయత్నించి చూడండి.